గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీయ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ లాభాల్లో కొనసాగుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్టీఐ, మైంట్రీ, దివిస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు. సో ఇన్వెస్టర్స్ కాలర్స్ అడిగే సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఆయన. గుడ్ ఆఫ్టర్నూన్ సుందరరాజ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుందరరాజ గారు, వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత మార్కెట్ ఇవాళ లాభాల్లో ఉంది. అవును. సో ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనుకుంటున్నారు? మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 2 రోజులు కరెక్షన్ చూస్తే కనుక జనరల్గా ఒక 1 వీక్ 2 వీక్స్లో రావాల్సిన కరెక్షన్ ఏదైతే ఉందో ఒక 5% ఆ కరెక్షన్ రావడం చూసాము. అలాగే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అన్నింటిలో కూడా చూస్తే కనుక జనరల్గా ఒక 10% రావాల్సిన కరెక్షన్ కూడా జస్ట్ ఒక 2 రోజుల్లో వచ్చేసింది. కాబట్టి మార్కెట్ కొంచెం లోయర్ రేట్లు సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పైగా నిన్న చూస్తే కనుక ఆర్బీఐ గవర్నర్ గారు ఒక కామెంట్ కూడా చేయడం చూసాము. ఈసారి చూస్తే కనుక గ్రోత్ రేటు అంటే ఒక 7% వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి చెప్పడం చూసాము. అలాగే మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యాలు మనం లాస్ట్ 3 నెలలుగా కొంచెం పెరగడం చూసాము. 4 నెలల గరిష్ట స్థాయికి అది మనం 4% వరకు తీసుకొస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా పాజిటివ్గా కూడా చెప్పడం చూసాం. అలాగే వడ్డీ రేట్ల గురించి కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ వడ్డీ రేట్ల గురించి కూడా ప్రస్తావిస్తూ ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు తగ్గించాము అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక మరింత డిమాండ్, ఎకనామిక్ సేల్స్ డిమాండ్ బాగా ఉంది కాబట్టి మరింత డిమాండ్ స్పర్ అయ్యే అవకాశాలు ఉందన్న ఉద్దేశంతో మరి ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు మటుకు తగ్గించామన్నారు. సో మార్కెట్లో అయితే కొంచెం క్లారిటీ రావడం చూసాము. అలాగే మనకి మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ కూడా చూస్తే కనుక 4 రోజుల క్రితం చూస్తే కనుక అమెరికన్ మార్కెట్లో కూడా వడ్డీ రేట్ల గురించి అన్సర్టనిటీస్ ఉన్నా కూడా వాళ్ళది జీర్ణించుకొని కొంచెం డైజెస్ట్ చేసుకొని కొంచెం దాన్ని ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. సో బేసికల్గా ఈ ఇష్యూ మీద చూస్తే కనుక పెద్దగా నాన్ ఈవెంట్ అనుకోవచ్చు. ఇక మీద షార్ట్ టర్మ్లో సో మార్కెట్ చూస్తే కనుక ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. దానికి తోడు మనకి ఈ 2 రోజుల కరెక్షన్లో మనకి మార్కెట్ ఒక ఎకనామిక్ అవుట్లుక్ చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో మార్కెట్లో కూడా బాగా కరెక్షన్ వచ్చింది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు కూడా కొంచెం లోయర్లో ఈ లెవెల్లో వాల్యూ చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా పాజిటివ్గా అట్రాక్టివ్గా ఉందన్న ఉద్దేశంతో లోయర్ లెవెల్లో కొంచెం కొనుగోలు చేయడంతో మార్కెట్లో ఒక చిన్న రికవరీ అనేది కనిపించింది. కానీ ఈ లెవెల్లో సస్టైన్ అవుతుందా చూడాలి. కానీ మార్కెట్ ఇంత షార్ప్గా ఒక నీజర్క్ రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి బుల్లిష్ ట్రెండ్కి వెళ్తుందా అనేది సందేహమే. బహుశా కొన్ని రోజులు పోయిన తర్వాత కానీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ నిజంగా సపోర్ట్ తీసుకుందా లేదా చూసుకొని మార్కెట్లో కనుక ఒక స్ట్రాంగ్ రికవరీ టర్న్ అరౌండ్ టెక్నికల్ ఒక అప్ ట్రెండ్ వస్తే కానీ ఒక ఫర్దర్గా ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అప్ ట్రెండ్ అనేది మనం చెప్పలేం. సో బహుశా మార్కెట్ నేను అనుకోవటము ఆల్రెడీ ఓవర్ హీటెడ్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్లోకి ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మా దగ్గర టీపీఎల్ ప్లాస్టెక్ అనేది ఒక 1000 ఉన్నాయండి. టీపీఎల్ ప్లాస్టెక్, అలాగే జయా ఊషన్ అని ఒక 200 ఉన్నాయి. ఇండాగ్ రబ్బర్ అని 200 ఉన్నాయి. ఈ 3 ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా, హోల్డ్ లో ఉండమంటారా? 3వ స్టాక్ ఒకసారి చెప్పండి. ఇండాగ్ రబ్బర్. ఇండాగ్. ఓకే, 3 స్టాక్ చూస్తే కనుక అంత పాపులర్ ట్రేడ్ అయ్యే స్టాక్ కాదు, చాలా తిన్లీ ట్రేడ్ అయ్యే స్టాక్స్. ఒకసారి ఫస్ట్ చూస్తే కనుక మీరు అడిగిన స్టాక్ చూస్తే కనుక ఇండాగ్ రబ్బర్ చూస్తే కనుక బేసికల్గా ఈ స్టాక్ మనకి ఈ 15 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మనకి అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ స్టాక్లో చూస్తే కనుక పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. బహుశా ఒకసారి మనం ఫండమెంటల్గా గమనిస్తే కనుక ఈ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా నామినల్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం అని చూస్తున్నాం. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక ఇండాగ్ రబ్బర్లో ఒక 3 కోట్ల నుంచి ఒక 13 కోట్ల వరకు పెరగడంతో ఇండాగ్ రబ్బర్లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది కనిపించింది. బేసికల్గా చూస్తే కనుక చాలా చిన్న కంపెనీ, 5 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, డెట్ ఆఫ్ కోర్స్ ఒక 6 కోట్ల డెట్ ఉన్న కంపెనీ. సో అందువల్ల మనకి స్టాక్లో కూడా చూస్తే కనుక పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. అలాగే మీరు 2వ స్టాక్ అడిగింది టీపీఎల్ ప్లాస్టిక్ అనుకుంటాను. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 62 రూపాయల్లో ఉంది. స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో వెళ్ళటం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం రీజనబుల్గా పెర్ఫామ్ చేయటం అనేది మనం చూస్తున్నాం. మీరు 3వ స్టాక్ అడిగింది జయా భూషణ్ అనుకుంటాను. యాక్చువల్గా అది జయా భూషణ్ కాదండి, ఒకటి భూషణ్ స్టీల్ అనేది ఒకప్పుడు ఉండేది. ఇదేమో జై ఉషిత్ అని ఒక స్టాక్ ఉంది.
ఆ స్టాక్ చూస్తే కనుక 750 రూపాయల్లో ఉంది. ఓకే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్ని కూడా కొంచెం స్లోగా పెరగడం చూస్తున్నాము. కానీ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా సడన్గా ఒక నీజర్క్ రియాక్షన్ రావడం చూసాం. కాబట్టి నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తూ, అలాగే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మీ ఏవైతే ఉన్నాయో చాలా థిన్లీ ట్రేడెడ్ కంపెనీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ కనుక ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ తీసుకోవటము కొంచెం స్టేబ్ స్ట్రాటజీ అవుతుంది ఇటువంటి పరిస్థితిలో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, మీకు సుందరరాజు గారికి నమస్కారం. నమస్కారం. సుందరరాజు గారు, థ్యాంక్స్ అండి. 97 మంత్స్ క్రితము IRFC 72లో కొనమని చెప్పారు. అది కొనుక్కున్నాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకొకటి సార్, నాకు అది LTI 90 ఉంది సార్. ఓకే, అది 6550లో అది హోల్డ్ చేసుకోమంటారా? ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ వచ్చేసారు, పూరా వాళ్ళకి ఇంకా ఇప్పుడు కొనుక్కోమంటారా ఈ రేట్లో? ఓకే, LTI మ్యాంట్రిక్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్ కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా అప్ ట్రెండ్లో కనిపించింది. 5600 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. బేసికల్గా LTI మ్యాంట్రిక్ చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉన్నప్పటికీ మనకి లాస్ట్ 2 రోజుల క్రితం చూస్తే కనుక ఒక రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి సర్ప్రైజింగ్గా ఐటీ క్యాప్లో చూస్తే కనుక మిగతా ఐటీ స్టాక్స్తో పోలిస్తే కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించి కొంచెం ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది LTI మైంట్రిక్. బేసికల్గా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే వాల్యుయేషన్స్ పర్లేదు, 36లో ఉన్నప్పటికీ కొంచెం రియాక్షన్ రావడం అనేది కొంచెం సర్ప్రైజ్ రియాక్షన్ అనేది మనకి ఐటీ ప్యాక్లో చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఓవరాల్గా అయితే ఈ స్టాక్ని అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రోహిత్ గారు కాల్ చేశారు. రోహిత్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు నా సేవింగ్స్ లో ఒక 1 lakh ఉన్నాయి. సో ఆ 1 lakh ని నేను HDFC, టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దేంట్లో బెస్ట్ గా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? ఓకే, HDFC బ్యాంక్ అండి, HDFC కాదు. మధ్య నిమిషం మీకు తెలిసే ఉంటుంది. HDFC బ్యాంక్ చూస్తే కనుక ఈ వారం ఆల్మోస్ట్ ఒక 10%, అలాగే లాస్ట్ 1 వీక్ హై నుంచి చూస్తే కనుక 15% వరకు కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. ఈ లెవెల్లో చూస్తే కనుక HDFC బ్యాంక్కి కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ సంస్థ CLSA కూడా చూస్తే కనుక ఈ స్టాక్కి బై రికమెండేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకొక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ KR చోక్సీ చూస్తే కనుక 1950 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే HDFC బ్యాంకు ఈ లోయర్ రేట్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే టాటా మోటార్స్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఒక 1 month మార్కెట్ రియాక్షన్లో కూడా చూస్తే కనుక టాటా మోటార్స్లో పెద్ద ఏం వీక్నెస్ అనేది కనిపించలేదు. బేసికల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ నేను అనుకోవటము పెద్దగా కరెక్షన్ కూడా రాలేదు కాబట్టి మైట్ బి కొంచెం ఒక చిన్న రియాక్షన్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్ని కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ ప్రవీణ్ గారు కాల్ చేశారు. ప్రవీణ్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. సార్, JSW ఇన్ఫ్రా 210 లో కొన్నాను, అది లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? JSW ఇన్ఫ్రా, ఓకే ఫైన్. ఓకే, రీసెంట్ ఇంకొకటి సార్, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది చేయాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనేది బేసికల్గా ఫ్యూచర్స్, డెరివేటివ్స్ మార్కెట్లో ఒక స్పెక్యులేటివ్ ఎలిమెంట్. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ 95% ఆఫ్ ది మనీ పోగొట్టుకునేది, ఇన్ఫ్యాక్ట్ 95 నాకు తెలిసి 99% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోగొట్టుకునేది ఈ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్లో చూస్తే కనుక కొన్నిసార్లు మనం పెట్టుబడి పెట్టిన తర్వాత 10,000 పెడితే కనుక మీకు 40,000, 50,000 కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ 2 రోజుల్లోనే మీ 10,000 రూపాయలు కూడా జీరో అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి చాలా చాలా హైయెస్ట్ రిస్కీ ఎలిమెంట్. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఈ కాన్సెప్టే మీకు తెలియదు కాబట్టి ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో ఎంటర్ మంచిది. పైగా ఈ మధ్య మనకి రెగ్యులేటరీ అథారిటీ కూడా చూస్తే కనుక ప్రతి బ్రోకింగ్ టర్మినల్ కూడా ఎప్పుడైతే లాగిన్ చేశారో 9 out of 10 మంది లాస్ అయిపోతున్నారని చెప్పి ముందు ఒక డిస్క్లైమర్, వార్నింగ్ లాంటిది రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇది చాలా చాలా ఒక సీరియస్ ట్రేడింగ్ కాబట్టి, రిస్క్ ఎలిమెంట్ కాబట్టి మీరు 100% డబ్బులు పోతాయి అని అనుకుంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. పోయినా పర్వాలేదు, మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయాలి. దాని మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. చాలా నాలెడ్జ్ కాదు, చాలా ఎక్స్పర్టైజ్ కూడా ఉంటాయి. JSW ఇన్ఫ్రా గురించి అడిగారు, 210 రూపాయలు తీసుకున్నారు. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక మంచి లిస్టింగ్ రావడం చూసాము. కానీ కరెంట్ 210 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఓకే, JSW ఇన్ఫ్రా పెద్ద గ్రూప్ కంపెనీ కాబట్టి లాంగ్ మొత్తం సెన్సెక్స్ 540 పాయింట్ల ప్లస్తో, నిఫ్టీ 171 పాయింట్ల ప్లస్తో ట్రేడ్ అవుతున్నాయి. ఏడుకొండలు కాల్ చేశారు. ఏడుకొండలు గారు నమస్తే.
నమస్తే సార్. నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బిహెచ్ఎల్, ఎన్బిసిసి, జొమాటో. బిహెచ్ఎల్, ఓకే ఓకే ఎన్బిసిసి, ఓకే అంటే Zomato. కొన్నావునా? జొమాటో 120 తీసుకున్నాను సార్. దాన్ని ఇంకా ఎస్టిమేట్ చేసుకోవాలా లేకపోతే బిహెచ్ఎల్ ఎన్టీపీసీ ఎన్పిసిసి NBCC. ఓకే ఎన్బి ఓకే వాటికి సంబంధించి మీ డౌట్ ఏంటి చెప్పండి. ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఎన్బిసిసి 77 లో తీసుకున్నాను నేను. ఓకే ఓకే దాని పొజిషన్ చెప్తారని. ఓకే ప్రాఫిట్లో ఉన్నారు. ఇవాళ కూడా చూస్తే కనుక 9% వరకు పెరిగింది. ఈ వీక్ మార్కెట్లో కూడా చూస్తే కనుక ఎన్బిసిసి కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక పెద్ద సెల్లింగ్ ప్రెషర్ రావట్లేదు. పైగా మనకి మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీస్తో పోలిస్తే కనుక ఎన్బిసిసి ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఎన్బిసిసి చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా మనకి ఎఫ్ఐస్ కూడా స్వల్పంగా తమ స్టేక్ను కూడా పెంచుకున్నట్టు కనిపిస్తుంది. 4.2% వరకు కొంచెం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. నా ఉద్దేశం అయితే ఎన్బిసిసిని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే జొమాటోలో 120 హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే మనకి కొన్నాళ్ళ క్రితం 50-60 రూపాయల మధ్యన చాలా కాలం ఈ స్టాక్లో ఒక కన్సాలిడేషన్ జరిగింది. కరెక్ట్గా 55-60లో ఉన్నప్పుడు వీళ్ళ లాసెస్ బాగా తగ్గించుకోవడము, అవుట్లుక్ కూడా బాగా ఇవ్వడంతో అక్కడి నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. బట్ హై ప్రైస్లో తీసుకున్నప్పటికీ నా ఉద్దేశం అయితే జొమాటోని హోల్డ్ చేయొచ్చు. బిహెచ్ఎల్ కూడా చూస్తే కనుక ఈ వారం చూస్తే కనుక 13% వరకు భారీగా పెరిగింది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బిహెచ్ఎల్ కూడా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. పైగా మనకి ఈ మధ్య ఎన్ఎల్సి ఇండియా దగ్గర నుంచి కూడా ఒక మేజర్ ఆర్డర్ రావడం మనం చూస్తున్నాము. బిహెచ్ఎల్ చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాబట్టి జనరల్గా ఎప్పుడైనా సరే ఒక విన్నింగ్ స్టాక్ని కంటిన్యూస్గా బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్ని కట్ చేయకుండా హోల్డ్ చేసుకోవాలి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు. రమేష్ గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అందరికి నమస్కారం అండి. నా దగ్గర విర్గో గ్లోబల్ మీడియా అనేది ఉందండి. ఓకే 1000 ఉన్నాయి, లాస్ లో ఉన్నాను. ఇంకోటి అక్షర కెమ్ అనేది ఒక 200 ఉంది, ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే అలాగే భారత్ సీడ్స్ ఆటో ఆన్సిలరీ 200 ప్రాఫిట్ లో ఉన్నాను. వీటిలో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే భారత్ సీడ్స్ మీరు అడిగింది. ఇంకోటి భారత్ సీట్ ఓకే భారత్ సీడ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ 180 రూపాయల్లో ఉంది. ఈ ఆటో ఆన్సిలరీ కంపెనీ చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మటుకు నా ఉద్దేశం అయితే భారత్ సీడ్స్ అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. నామినల్గా 7 crores 4 crores ఒక 8 crores ఇవ్వడం అని చూస్తున్నాం. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు భారత్ సీడ్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్ అక్షర సమ్ అని ఒకటి అడిగారు. ఓకే అక్షర కెమ్ ఇండియా లిమిటెడ్ చూస్తే కనుక 183 రూపాయల్లో ఉంది. బేసికల్గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలా స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో ఉంది. 200 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగింది అక్షర్ కెమ్ లిమిటెడ్. బేసికల్గా స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేదు. మొన్న అక్టోబర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 8 కోట్ల వరకు లాస్ ప్రకటించిన కంపెనీ. అందువల్ల బహుశా ఈ స్టాక్లో పెద్దగా మూమెంట్ లేదు. పైగా కమాడిటీ స్పెషాలిటీ కెమికల్స్ అన్ని కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది. చిన్న కంపెనీ, 8 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మేబీ ఒక చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అక్షర్ కెమ్ ఇండియా లిమిటెడ్. రైట్ సార్, నెక్స్ట్ కరీం గారు కాల్ చేశారు. కరీం గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. స్టాక్స్ కాదండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి చిన్న డౌట్ ఉందండి. యా అడగండి సార్, గో అహెడ్. సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం ఎస్బీఐ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టామండి. ఒక నియర్లీ ఒక 25 lakhs దాకా. అది కాకపోతే అది వెంటనే తీసేసుకోవచ్చా, కాకపోతే 1 year వరకు ఉండాలి, ట్యాక్స్ పడుతుంది అన్నట్టున్నారు. అది కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. అంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్కి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. జనరల్గా 1 year కనో లేదంటే 5 years కనో 10 years కనో లాక్ ఇన్ అని ఉంటుంది. జనరల్గా మీకు అవసరమైతేనే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే కనుక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటే పైగా మీరు ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మీరు మంచి ప్రాఫిట్లో ఉండిద్దారు. ఎందుకంటే లాస్ట్ ఒక 10 yearsగా చూస్తే కనుక మార్కెట్లో ఒక మంచి రిటర్న్ రావడం చూస్తున్నాము. 10 ఏళ్ల క్రితం మనకి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లందరికీ కూడా మంచి లాభం కూడా రావడం కూడా చూస్తున్నాం. దాంట్లో ఏ కండిషన్స్ ఉన్నాయో, ఆ అగ్రిమెంట్లో ఏ టర్మ్స్ అండ్ ఉన్న పాలసీస్ ఉన్నాయో ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సపరేట్గా ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళతో కన్సల్ట్ చేయొచ్చు. రైట్ సార్. సార్ నిన్న ఆర్బీఐ గవర్నర్ మాట్లాడిన కామెంట్స్కి సంబంధించి చూస్తే వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గించామని చెప్పారు. సో ఇవన్నీ కూడా మార్కెట్కి ఎట్లాంటి పాజిటివ్గా తీసుకుంటే మార్కెట్ ఎట్లా ఉండొచ్చు సార్ ఇంపాక్ట్? మార్కెట్ అయితే మొన్నటి వరకు చూస్తే కనుక కొంచెం అన్సర్టనిటీగా ఉండడం మనం చూస్తున్నాము.
మొన్న చూస్తే కనుక మనకి 4 నెలల ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 5.8కి వెళ్ళిపోయింది. ఆర్బీఐ టాలరెన్స్ లెవెల్ అయిన 6%కి వెళ్ళిపోవడం చూసాము. సో రానున్న రోజుల్లో చూస్తే కనుక వెజిటబుల్ ప్రైసెస్ కానీ లేదంటే కనుక కొంచెం పల్సెస్ కానీ కొంచెం హై రేట్లోనే మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఒక కామెంట్ కూడా రావచ్చు. సో కాబట్టి ఆర్బీఐకి ఇమ్మీడియట్ ప్రయారిటీ ఏంటంటే కనుక ఈ వెజిటబుల్ ప్రైసెస్ కానీ మిగతా ప్రైసెస్ అన్ని కూడా బాగా తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్, ద్రవ్యాలు బాగా తగ్గించాలి అనేది ముఖ్యం. సో వడ్డీ రేట్లు తగ్గించాలనేది ఒక ప్రాధాన్యత కాదని క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి మార్కెట్లో ఒక క్లియర్ స్టాన్స్ అనేది కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ ఆర్కే రావు గారు కాల్ చేశారు. ఆర్కే రావు గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారో అడగండి. నమస్తే అండి. ఇది 2 క్వశ్చన్స్ అండి. ఒకటి టాటా పవర్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. రెండు నేను 25% ప్రాఫిట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా? నేను ఐ కెన్ హోల్డ్ అప్ టు మార్చ్. అది హోల్డ్ కంటిన్యూ అవ్వమంటారా? ప్రాఫిట్ బుక్ చేయమంటారా? సెకండ్ క్వశ్చన్ నాట్కో ఫార్మా నేను 900 అబోలో తీసుకున్నానండి 3 months బ్యాక్ ఐలో ఉన్నప్పుడు. అది అట్లా హోల్డ్ చేస్తున్నాను. అది వెయిట్ చేయమంటారా లేకపోతే లాస్ట్ బుక్ చేయమంటారా? మీరు 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి ఐసిఐసిఐ చూస్తే కనుక రేపు రిజల్ట్ ఉంది. రిజల్ట్ తర్వాత మనకి ఫర్దర్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక బేసికల్గా బాగా పెర్ఫామ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. పైగా మీరు ఈ 2 స్టాక్స్లోనూ మంచి ప్రాఫిట్లో కూడా ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. 1000 రూపాయల దగ్గర స్టడీగా ట్రేడ్ అవడం కూడా చూస్తున్నాం. అలాగే మీరు నాట్కో ఫార్మా గురించి అడిగారు. నాట్కో ఫార్మా చూస్తే కనుక 900 రూపాయల రేంజ్లో తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 month బ్యాక్ చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 500 రూపాయల నుంచి 900 రూపాయలకి వెళ్ళిన తర్వాత కొంచెం పీకౌట్ అయ్యి ఒక చిన్న కరెక్షన్ రావడం చూస్తున్నాం. నాట్కో ఫార్మా రిజల్ట్ చూస్తే కనుక 8th February ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బేసికల్గా నాట్కో ఫార్మా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూసాము. అందువల్ల ఈ స్టాక్లో బాగా అప్ ట్రెండ్ కనిపించింది. ఈ లెవెల్లో చూస్తే కనుక నాట్కో ఫార్మా వాల్యుయేషన్స్ కూడా బిలో 15 ఉంది కాబట్టి మిగతా ఫార్మా కంపెనీ స్టాక్స్తో పోలిస్తే కొంచెం చీపర్ లెవెల్స్లోనే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కనుక నాట్కో ఫార్మా మంచి ఒక 715 కోట్ల వరకు మంచి లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఐసిఐసిఐ, టాటా పవర్, నాట్కోని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నెస్లే అండి. నెస్లే, ఓకే. ఏంటి డిమార్ట్ 2 కొనమంటారు ఇప్పుడు? నెస్లే, డిమార్ట్, ఓకే ఫైన్. ఓకే, ఒకటి నెస్లే మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ కంపెనీ 2500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. మొన్న స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. నెస్లే చూస్తే కనుక పోస్ట్ స్ప్లిట్ తర్వాత కొంచెం 2800 నుంచి 2500 రూపాయల వరకు కరెక్ట్ అవడం చూస్తున్నాం. నెస్లే బేసికల్గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్ ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా అవుట్లుక్ ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. కాకపోతే మన డిసెంబర్ చూస్తే కనుక కొంచెం స్టాగ్నెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి ఇవాళ హిందుస్థాన్ లీవర్ మేజర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ రిజల్ట్స్ బట్టి మనకి బేసికల్గా ఎఫ్ఎంసీజీ 3 అనేది మనకు తెలుస్తుంది. హిందుస్థాన్ లీవర్ మనకు తెలిసిందే లైఫ్ బాయ్ కానీ, సర్ఫ్ కానీ, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కానీ, ఫేర్ అండ్ లవ్లీ కానీ, క్లోజప్ కానీ, లాక్మే కానీ, బ్రూ కానీ, రెక్సోనా, హమామ్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. సో కాబట్టి మనకి ఎఫ్ఎంసీజీలో ఒక ఐడియా వస్తుంది. సో నా ఉద్దేశం అయితే మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అవెన్యూ సూపర్ మార్ట్స్, డీమార్ట్ గురించి అడిగారు. డీమార్ట్ లాస్ట్ ఒక 6 monthsగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అందువల్ల మనకి ఈ స్టాక్లో పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే డీమార్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మొన్న రిజల్ట్ రావడం మనం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా డీమార్ట్లో పెద్దగా ఏవి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక నెగిటివ్ రియాక్షన్ కూడా కనిపించింది. కాకపోతే నిన్న కూడా మనం చూసాము డీమార్ట్ 2 మేజర్ స్టోర్స్ ఓపెన్ చేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. సో డీమార్ట్ అయితే నా ఉద్దేశం కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సుందరరాజు గారు, రేపు ఏదో ట్రేడింగ్ స్పెషల్ సెషన్ ఉంది, దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? బహుశా నేను అనుకోవటము నాకు స్పెసిఫిక్ న్యూస్ అయితే ట్రాక్ చేయలేదు. బహుశా